ఎవరు బాగా చేస్తున్నావురా? ఎవరు మీ మామ పోతున్నారా అలా బీచ్తో? రే గిట్టు ఆ హెలికాప్టర్ మీ మామ పోతుండా? చేతులు ఉండకపోతుంటారు మామ ఏంటి? అవ్వ చేతులు ఉండకపోయేది, పిల్లల చేతులు ఉండకపోయేటోళ్ళు మొత్తం. ఏముంది ఇప్పుడు అన్నం అనుకో, అది పెద్ద పాపం. కస్టమర్ కేరా? హలో, ఫోన్ చేసేటు. అవు తాత ఫోన్ చేసిన, మాట్లాడవు. ఇస్తాడా? సరే సరే కానీ ఒక తాత ఫోన్ చేసి మాట్లాడు. మాట్లాడితే ఇస్తా. ఏడబెట్టిన పైసలు చూసినావా? చూసినావా దొంగ? అంటే వాడు చెప్ప కూడా చెప్పలేదు. చూసినావా పైసలు కొనుక్కొచ్చుకొని? ఆహా, అరే నాయన ఇచ్చిన పైసలా? మీ ఫాదర్ ఇచ్చిండు. ఆహా, ఈ మాత్రం అట్లా ఇస్తుండా? అయ్యో డేజా మళ్ళీ ఇస్తాడు. మాట్లాడితే మళ్ళీ నేను ఇస్తా పైసలు మాట్లాడితే. ఎట్లుంటుంది అంటే దీచిద్దే అని గౌరవంగా అందికేస్తే ఇంకా ముసలాడు దేనికి ఏడ్చినట్టుంటుంది అని చంపారు. కొనుక్కుందాం అని చెప్పినా కదా. అది కోలు మానేనా కోడి పుంజులాగో. సే షో మళ్ళీ బండి మీద స్టంట్ వేసావు. లేవు సార్, నిన్ననే స్టంట్ వేసినావు. హే పోయింది పోయింది. చూసినావా? ఎస్ఎస్ఆర్లోనా వీడియో కాల్ ఇప్పుడు? ఇక అగో మీ తాత వీడియో కాల్. ఇప్పుడు తాత ఈజ్ ఆన్ వీడియో కాల్. తాత ఫోన్ చేయడం ముఖం వెళ్ళిపోతుంది దీచిత్గా. నాకు అగో నవ్వుతుండగా దీచిత్గా నవ్వుతుండు కదా. ప్రేమ అట్లా మొత్తం ఒలికిపోతుంది అలా. అయ్యే ప్రేమ. కొత్త కంపెనీ పోతాం కార్తీక్. అరే గావరం ఎందుకు అట్లా అవుతుంది చెప్పు దీక్షయ్య? దెబ్బలు కావాలా? తీసి మీ అమ్మమ్మ మాట్లాడతారు. స్కూల్లో దీక్షితే వాళ్ళ మేడం వెరీ గుడ్ అంటదంట రోజు. అందరు చూసినావా? అంటే నేను ఉండగా మీ అందరు ఎందుకని కదా దీక్షిత్. పోగా నీళ్ళు పడతాడంట, చెట్లకు నీళ్ళు పడతాడంట, అందరికన్నా ముందు ఏబిసిడీలు చెప్తాడంట, 1 2 3 చెప్తాడు. పోయినవని చెప్పినావు అయ్యాలా? చెప్పు ఎట్లా చెప్పినావు చెప్పు. నవ్వు వస్తుంది కానీ చెప్పు. ఓయనివని చెప్పు. ఓయనివని చెప్తే అమ్మ లాలిపాప్ ఇస్తుంది. చెప్పు. ఓయని 1 ఓయని 2 ఓయని 3 వెరీ ఏం కదా. ఆయన దీక్షితాడు మంచోడే. ఫస్ట్ క్లాస్ దీక్షితాడు. నెక్స్ట్ ఇయర్ దీక్షితాడు ఫస్ట్ క్లాస్. అగో ఫస్ట్ క్లాసు కొత్త యూనిఫామ్ ఇస్తారు. మళ్ళా కొత్త యూనిఫామ్ ఇస్తారు దీక్షితానికి. ఒక్క సుక్కడ నీళ్ళు ఆడతలే బాబు. జరని కానీ జరని కానీ. అయ్యో బొమ్మ చచ్చిపోతుందిరా. దీక్షితుడు కటింగ్ చేయించుకుంటాడా ఇప్పుడు? ఫోన్ చేస్తాడు ఆయన. మనకు అట్లా ఏముండదు. ఏమన్నా బొమ్మాడి తేడున్నావు అంటాడు ఫోన్ చేసి. ఎవ్వరు ఉన్నా ఫోన్ చేస్తాడు నాకు. అట్లా ఉంటుంది. మనం మీటర్నేసి అట్లా వేసినాం. అగో పడతాడు దీక్షితాడు. అట్లా రేపు దీక్షితానికి సెలవా? అయితే రేపు అయితే దీక్షితాడు రేపు 8 గంటల దాకా వంటాడు. అయితే ఇక
రేపు స్పెషల్, రేపు స్కూల్ లేదు కదా, ఒక భ్రమలు ఉంటాం మేము. అవి స్కూల్ పోయిన రోజు నిజంగా లేస్తాడు, స్కూల్ ఉన్న రోజు లేవడు కానీ అట్లుంటుంది దీక్షిత్ అంతా. ఎత్తాయి రాబాయ్ ఎత్తాయి, ఏమవుతుంది అయ్యో ఆది అని కట్టి ఇప్పుడు ఆది అని దగ్గరికి తీసేసిరా తీసేదాన్ని పెడుతుంది ఆది తల్లి ఆయనకి ఏం తెలియదు దీచితానికి చెప్పురా. పెట్టు అదే గట్టిగా, వానికి ఏం తెలియదు కానీ ఇస్తా తల్లి. ఎందుకు తీసుకురా ఆది దగ్గరికి మీరు? నువ్వు ఎందుకు ఇచ్చినావు ఆద్యాలకు? ఆద్య ఏంద్రా బాటిల్ గట్ల పెట్టినావు రే, గేమ్ ఆడుతున్నావు ఆరా? బాగైంది బాగైంది. అరే అది ఉండే కదా మస్క్ మిలన్ ఎక్కువను ఏ తీసి బయటనే పెట్టు మరి, చల్లగా ఉండకపోతే ఫ్రిడ్జ్లో చల్లగా ఉండకపోతే సాల్ట్ ఇక మీద పెట్టరు, ఇక రేపు నేను పెట్టుకోకపోతే పెట్టుకో ఎడకాడికి లూజ్ అవుతాడు నీ చేతికి. అది నా చేతికే లూజ్ అయింది, నేనే బక్క అయినట్టుగా లూజ్ అయింది నీకు. బాగానే ఉంది, నా చేతికి లూజ్ అయింది అసలు, నేను బక్క అయినా అర్థమవుతలేదు. కొద్దిగా దీక్ష పొద్దున పెట్టుకున్నాను. అమ్మ ఏమో ప్రయోగం చేస్తున్నట్టు లైట్ వస్తుంది దానికి. పో ఆ మస్క్ మిలన్ కోసి పో సపరేట్ కూకుంటారు. మచ్కు మిలన్ ఆగు చేసుకోలేదంటారు ఎప్పుడే మంచోడే పిల్లవాడు. తినొద్దురే, ఒక చెల్ల చెప్తుంటే అర్థమైతే లేదా ఎట్లా నీకు తినొద్దని. ఆద్య కటింగ్ మంచిగా ఉన్నది కదా, ఆద్య కటింగ్ ఎట్లా చేసిండ్రా నీకు? ఆద్య పట్టించుకోదు ఇప్పుడు, ఆడు పిచ్చి బాక, వాడు దీచిగాడు పిచ్చి బాక కదా. అయ్యా పొట్టు అంతా తీసేస్తున్నావు అట్లా. ఆయన పొట్టుతో తినరు కానీ ఎవరికి ఇస్తే వాళ్ళది గువం తినేస్తారు కదా, వేసుకొని తిన వద్దంటారు. నేను వద్దంటున్నామా? నువ్వు ఒకదాన్ని తింటావు అట్లా షుగర్ వేసుకొని? నాకెందుకు వస్తుంది షుగరు? మంచి పని చేసినావు. అయ్యో పబ్లిక్ విషయం చెప్పి మర్చిపోయాను, నాకు ఎగ్జిక్యూటివ్ ఇచ్చిర్రు పోయేసాడు. ఎట్లా అనుకుంటావు మరి? టెక్నీషియన్ అదే అడిగితే మళ్ళీ పొజిషన్ చేంజ్ చేసారు నాకు. ఇక అట్లా ఎట్లా ఇస్తారు సార్ నాకు అని మీరు ఇలా క్వశ్చన్ చేసిన, నేను క్వశ్చన్ చేసేసరికి మళ్ళీ జేడి మొత్తం చేంజ్ చేసిరు. ఇక ఎగ్జిట్ ప్రమోషన్ వచ్చింది, ఇక మొత్తం అందరూ ఒకటే తిరిగి సావ కొడుతున్నారు మా వాళ్ళు. మరి ఎట్లా అనుకుంటున్నావు? వాళ్ళు కూడా అన్నారు ఏంటంటే ఆయన నువ్వు పోయిన 2 రోజులకి కూడా నీకు ప్రమోషన్ ఇచ్చిన. లింక్డ్ఇన్లో కూడా అప్డేట్ చేసిన అదే, మా వాళ్ళు ఒకటే తిరిగి కామెంట్లు పెడతారు. ఇక ఆఫర్ లెటర్లో మెన్షన్ చేయలేదు అసలు, యాక్చువల్ నాకు తెలియదు కానీ అడుకోయినాక ఇచ్చిరి. అడిగిన మరి ఎట్లా సార్ మరి నాకు ఎట్లా ఇచ్చారు? ఎగ్జిక్యూటివ్ మెన్షన్ చేసి నాకు ఆల్రెడీ, రేపని సంతకాలు పెట్టడే ఇస్తా, దానికేం కర్మ ఇచ్చేస్తా. ఇన్ని రోజులు అంటుంటివిగా మా అన్న ఎగ్జిక్యూటివ్ అని, ఇప్పుడు నేను కూడా ఎగ్జిక్యూటివే. ఓ పబ్లిక్ మీ అన్న గురించి గొప్ప చెప్పుకుంటుండే, ఇప్పుడు నేను కూడా పెద్ద స్థాయికి వచ్చిండు. నేను కూడా ఇక ఇప్పుడు ఏదో అమ్మ చూపి నాకు తెలియదు సీట్స్ గురించి.
ఆగుతాలి ఇత్తిలు తీసారు అది ఇత్తిలు తీసేసి ఇత్తిలు తీసే అంతే స్కిల్ బాగా ప్లేట్ రేపు గంత దూరం పోతారు కోచిస్తుంది తల్లి అరే పోయేటోళ్ళు పోతారు మీరు ఖచ్చితంగా మీరు పోకపోతే మీటింగ్ అయితే అయిపోతుందిగా ఏం కాదు అరే ఏ షుగర్ ఎందుకు ఆల్రెడీ స్వీటే ఉంటుంది అది స్వీట్ ఉంటుందా ఏమో మీరే అంటారు నేను తినలేనట్టు చెప్తారు నాకు కొత్తగా మీ ఇష్టం తీగ నాకు పీజీ 20 అవ్వ చూద్దాం నార్మల్గా తింటున్నాను ఓకే తీగానే ఉంది నాకైతే అగ్గువా మళ్ళా ఇదా ఎక్కడిదా అంటున్నా పుచ్చకాయలు పొద్దున్న చెంచా చెప్పు స్పూన్ తెప్పడాడి స్పూన్ కమ్మనే ఆరా ఆద్య అది చక్కెర కలిపేసినాం అప్పుడే నాకు ఇయ్యరా రే మీరే తింటారా రే ఇది అన్యాయం రా బీచ్తో మంచోడు అన్నందుకు ఒకటి ఇచ్చిపోతుంది కొడుకు అబ్బా షుగర్ ఎక్కువైంది ఇంత షుగర్ ఉంటుంటారా అదే బై బా కమాన్ అది ఇచ్చా అదే మాకు మంచి సెట్ అయింది కటింగ్ మొబైల్ లెక్క ఉండే అడ్రస్ చేస్తే కాద్యా మాట్లాడదు ఇప్పుడు తిండి అయిపోయా కొంచెం కూడా ఏడుస్తలేదు అది మంచిగా కూర్చుంటుంది కటింగ్ చేపిస్తే అప్పటి నుంచి ఆయన ఏడొక పెద్ద తీసి తీయడానికి ఏడ్చింది కానీ అది ఒక్కసారి కూడా ఏడవలే